ఫ్రెండ్స్ ఓకే రాగి పిండి తీసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, రాగి పిండికి క్వాలిటీ రాగి పిండి మనం రాగులు తెచ్చుకొని ఓకే దాన్ని మనం పిండి రూపంలో చేస్తే చాలా మంచిదండి. అంతేకాని చాలామంది బయట పౌడర్లు కొంటారు. దానికన్నా మనం రాగులు తీసుకొని ఒక ఎండబెట్టి, మై డియర్ ఫ్రెండ్స్, రాగులు తీసుకొని ఎండబెట్టి దాన్ని మనం పౌడర్ చేస్తే అప్పుడు ఇంకా క్వాలిటీ అండి. వాళ్ళు ఏం పౌడర్ బయట కొనే పౌడర్లో ఏం కలుపుతారో మనకు తెలియదు. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి ఇలా తిప్పుకోవాలి. రాగిది ఇలా కిందకి ఇలా ఓకే ఓకే నాకైతే స్ట్రాంగ్ కావాలి. నేను 2 స్పూన్స్ పైన వేసాను. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా తిప్పుకోవాలి. ఫస్ట్ వాటర్ పోసుకొని, హాట్ వాటర్ అని పర్లా, మామూలు వాటర్ అని పర్లా, పోసుకొని ఇలా రాగి పిండి వేసుకొని 2 స్పూన్లు 3 స్పూన్లు మీకు కావాల్సిన దాన్ని బట్టి వేసుకొని ఇలా తిప్పుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, చూడండి కదికి మొత్తం మిక్స్ అయ్యేలా తిప్పుకుంటూ 1 minute to 2 minutes. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇలా రాగి జావకి మళ్ళీ చెప్తాం. మై డియర్ ఫ్రెండ్స్, రాగి జావకి కావాల్సిన పదార్థాలు: యాలకులు, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు. ఓకే రాగి పిండి ముందు వాటర్లో, హాట్ వాటర్లో అయినా పోసుకోవచ్చు, మామూలు వాటర్లో అయినా పోసుకోవచ్చు. రాగి పిండి వేసి ఇలా తిప్పేయండి వాటర్లో. తర్వాత మనం పాన్ మీద వాటర్ పోసుకొని కొంచెంసేపు బాగా మరిగేంత చేసిన తర్వాత, మరిగేటట్టు అవ్వాలి. మరిగిన తర్వాత మనం ఏం చేయాలి, ఈ కలిపిన మిక్స్ని దాంట్లో వేసి 5 minutes ఉంచితే మనకి రాగి జావ అయ్యిద్ది. అందులో మనకు కావాల్సిన బెల్లం పాకం వేసుకోవచ్చు, లేదంటే తేనె వేసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, తేనె అయితే ఇంకా మంచిది. ఓకే క్వాలిటీ తేనె మన దగ్గర ఉంది, తక్కువ ఉంది. ఓకే నో ప్రాబ్లం. ఇవ్వండి, తేనె వేసుకోవచ్చు, బెల్లం పాకం వేసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, తేనె వేసుకోవచ్చు, మంచి వాసన వస్తుంది. బెల్లం పాకం అయినా వేసుకోవచ్చు. పంచదార తప్ప మిగతాది ఏదైనా వేసుకోండి. పంచదార తక్కువ వేసుకోవచ్చు. పంచదార కూడా తినొచ్చు, కానీ ఎక్కువ 2 or 3 స్పూన్స్ మించి ఎక్కువ తినకూడదు. మై డియర్ ఫ్రెండ్స్, ఓకే ఈరోజు మనం చేయబోతున్నాం ఓకే రాగి జావకు కావాల్సిన పదార్థాలు: యాలకులు, కిస్మిస్, జీడిపప్పు, బాదం పప్పు, తేనె, ఇంకా రాగి పిండి, వాటర్ మిక్స్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, క్లియర్. చూడండి, తేనె కాకపోతే బెల్లం పాకం పోసుకోవచ్చు, పంచదార వేసుకోవచ్చు. నేను పంచదార వేయండి, నాకు బెల్లం కానీ తేనె పాకం కానీ వేస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, ఓకే క్లియర్. చూస్తున్నారు అందరూ మీరు. ఈరోజు చేసుకోబోతుంది ఏంటండి, రాగి జావ. మై డియర్ ఫ్రెండ్స్, రాగి జావలో ఇన్ని ఉండాలి. ఇంకా కావాల్సిన మనం బాదం పప్పు, పిస్తా పప్పు కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ బాదం పప్పు వేసుకున్నాం. ఇంకా కావాలంటే ఇంకా ఏముంటాయి వేసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, రాగి జావలో అవిసి గింజలు వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు. ఎలాగ మనకి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పల్లీలు వేసుకోవాలా. ఓకే పల్లీలు కావాలంటే పల్లీలు కూడా వేపేసిన తర్వాత పల్లీలు కూడా దీంట్లో వేసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, చాలా వరకు రాగి జావలో పల్లీలు వేస్తారు. మనం కొద్దిగా అన్నీ ఉన్నాయి కాబట్టి కాస్ట్లీ, ఇంకా పల్లీలు ఎందుకు అని చెప్పేసి ఆపేసాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అందరూ నెక్స్ట్ స్టెప్ ప్రాసెస్ చెప్తాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.